లియోనెల్ మెస్సీ ఈ పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫుట్బాల్ అభిమానుల హృదయాలు ఒక్కసారిగా కొట్టుకుంటాయి. అలాంటి మెస్సీ ఇప్పుడు భారత్కి వస్తున్నారు అన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఆయన తెలంగాణ రాజధాని హైదరాబాద్కి రావడం, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫుట్బాల్ మైదానంలో కనిపించబోతున్నారు అన్న ప్రచారం రాజకీయంగానూ క్రీడాపరంగానూ పెద్ద చర్చకు దారితీస్తోంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్: వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియోకి రీచ్ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అయితే ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. ఇది భారత్ అర్జెంటీనా మధ్య జరిగే అధికారిక మ్యాచ్ కాదు. ఇది ఫిఫా టోర్నమెంట్ కాదు. లియోనెల్ మెస్సీ భారత్కి రావడం ఒక అంతర్జాతీయ ఫ్యాన్ ఎంగేజ్మెంట్ టూర్లో భాగం. దీన్ని గోట్ ఇండియా టూర్గా ప్రచారం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెస్సీ అభిమానులను దగ్గర చేయడం, ఫుట్బాల్ పట్ల యువతలో ఆసక్తి పెంచడం ఈ టూర్ ప్రధాన ఉద్దేశం. భారత్ ఎందుకెంపికయ్యింది అంటే, ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా ఉన్న దేశం భారత్. కోట్ల సంఖ్యలో ఫుట్బాల్ అభిమానులున్నారు. గత కొన్నేళ్లుగా భారత్లో ఫుట్బాల్ క్రేజ్ పెరుగుతోంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ స్పోర్ట్స్ మార్కెటింగ్ సంస్థలు గమనించాయి. అందుకే మెస్సీ వంటి గ్లోబల్ స్టార్ను భారత్కి తీసుకురావాలని ప్రయత్నాలు జరిగాయి. మెస్సీ టూర్ షెడ్యూల్ 3 రోజులకు పరిమితం. మొదట ఆయన కోల్కతాకు చేరుకుంటారు. భారత ఫుట్బాల్ చరిత్రలో కోల్కతాకు ప్రత్యేక స్థానం ఉంది. అక్కడ అభిమానులతో సమావేశం, ఫుట్బాల్ మాస్టర్ క్లాస్, చిన్నారులతో ఇంటరాక్షన్ వంటి కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడి నుంచి అదే రోజు సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు. హైదరాబాద్కి రావడమే ఈ టూర్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ జరిగే కార్యక్రమంలో లియోనెల్ మెస్సీ మైదానంలోకి దిగుతారు. అయితే ఇది పూర్తిస్థాయి మ్యాచ్ కాదు. ఇది కేవలం ఎగ్జిబిషన్ ఫుట్బాల్. కొన్ని నిమిషాల పాటు బాల్ టచ్ చేయడం, పెనాల్టీ షాట్లు, ఫుట్బాల్ స్కిల్స్ ప్రదర్శించడం వంటి కార్యక్రమాలే ఉంటాయి. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మైదానంలోకి దిగే అవకాశముంది. దీంతో మెస్సీ రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ ఆడుతారు అన్న ప్రచారం జరిగింది. కానీ ఇందులో రాజకీయ కోణం కంటే ప్రతీకాత్మక సందేశమే ఎక్కువ. రేవంత్ రెడ్డి గతంలో ఫుట్బాల్ ఆడిన వ్యక్తి కావడం, తెలంగాణను స్పోర్ట్స్ హబ్గా మార్చాలన్న లక్ష్యాన్ని ప్రకటించడమే ఇందుకు కారణం. ఇది రాజకీయ ప్రచారం కోసం చేసిన మ్యాచ్ కాదని, కేవలం అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్లో భాగంగా జరిగే సింబాలిక్ కార్యక్రమమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మెస్సీ టూర్లో తదుపరి ముంబై, ఆ తర్వాత ఢిల్లీ ఉన్నాయి. ముంబైలో సెలబ్రిటీ ఈవెంట్లు, స్పాన్సర్ కార్యక్రమాలు జరుగుతాయి. ఢిల్లీలో ప్రముఖ నేతలతో సమావేశాలు, యువతకు స్పోర్ట్స్ సందేశం ఇవ్వడం వంటి కార్యక్రమాలు ఉండే అవకాశముంది. మొత్తం మీద ఇది ఒక స్పోర్ట్స్, బ్రాండ్, ఫ్యాన్ కలయిక టూర్గా చెప్పొచ్చు. ఇప్పుడు అందరి మదిలో ఉన్న మరో ప్రశ్న: ప్రభుత్వానికి ఇందులో లాభం ఏమిటి? మెస్సీ లాంటి గ్లోబల్ స్టార్ భారత్కి రావడం వల్ల దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం లభిస్తుంది. ప్రపంచ మీడియా దృష్టి భారత్పై పడుతుంది. హైదరాబాద్ లాంటి నగరాలకు గ్లోబల్ గుర్తింపు వస్తుంది. టూరిజం, హోటల్ రంగం, లోకల్ బిజినెస్లకు కూడా లాభం చేకూరుతుంది. అయితే మరోవైపు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి ఈవెంట్లపై ఖర్చు చేసే డబ్బును గ్రాస్ రూట్ ఫుట్బాల్ అభివృద్ధికి ఉపయోగించాలన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ ఈవెంటును ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్నాయని, ప్రభుత్వ పాత్ర, భద్రత, అనుమతుల వరకే పరిమితమని చెబుతోంది. మొత్తంగా చూస్తే లియోనెల్ మెస్సీ భారత్కి రావడం ఒక మ్యాచ్ కాదు, ఒక మెగా స్పోర్ట్స్ షో. ఇది భారత ఫుట్బాల్ భవిష్యత్తుకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది మాత్రం ఈ టూర్ తర్వాతే తేలాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: మెస్సీ రాకతో భారత్ మరోసారి ప్రపంచ క్రీడాపటంలో చర్చనీయాంశంగా మారింది. ఇది మెస్సీ ఇండియా టూర్కి సంబంధించింది. వీడియో నచ్చితే మళ్లీ అడుగుతున్నా, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.